అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈ రోజుల్లో చాలామంది మన దేవుడైన లోకరక్షకుడు, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అనేక దూషణపాలు మాటలు, అనేకమైనటువంటి దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆయన 3 మేకులు తీసుకోలేని వ్యక్తి మనల్ని, లోకాన్ని ఎట్లా రక్షిస్తాడని చెప్పని. ఆయన 3 మేకులు తీసుకోలేని వ్యక్తి కాదు. ఆయన బ్రతికినంత కాలం కూడా మానవాళి సేవ కొరకు, మానవాళి యొక్క పాపాన్ని, శాపాన్ని తొలగించట కొరకు మన కోసం తానే బలైన దేవాది దేవుడు పరమాత్మ. ఆయన్ని ఎన్ని మాటలు అన్నారు చాలామంది, ఎన్ని మాటలు, ఎన్ని దూషణలు అన్నారు. మరియతలను అన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అన్నారు, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని కూడా అన్నారు. ఎందుకు మీరు ఇట్లా మాట్లాడటం? దయించి అట్లా మాట్లాడొద్దు. ప్రభువారిని కానీ, యెహోవా దేవుని కానీ, మరియ తల్లిని కానీ దయచేసి దూషణకరమైన మాటలు మాట్లాడొద్దు. ఇంకొకటి, అదొక ఫ్యాషన్, అదొక ట్రెండింగ్ అనుకుంటున్నారు. దైవ సేవకుల్ని దూషణ పాలు చేయటం, దైవ సేవకుల గురించి తప్పుడుగా మాట్లాడటం. ఒకటి చెప్తాను వినండి. లేఖనంలో ప్రభువారు ఒకటే చెప్పాడు, దైవ సేవకుల్ని ముట్టకూడదు అని చెప్పారు. దైవ సేవకులు అంటే వాళ్ళు అభిషేకం పొందిన వ్యక్తులు. వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు. వాళ్ళు సాక్షాత్తు దేవుడి చేత అభిషేకం పొందిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మీదకి మనం కానీ దూషణకరమైన మాటలు, దాడి కానీ, లేకపోతే వాళ్ళని విమర్శించటం కానీ చేస్తే దానికి సంబంధించిన శాపం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. అది ఒక తరంతో పోదు, తరతరాలు ఆ శాపం వెంటాడిద్ది. బైబిల్లో కూడా దావీదు మహారాజు సౌలుని చంపటానికి కూడా వెనకాడతాడు. ఎందుకో చెప్పనా? యెహోవా దేవుని యొక్క అభిషేకము సౌలు మీద ఉంటుంది. అభిషిక్తుని నేను ముట్టను అని చెప్పి అంటాడు దావీదు. మరి అంత పెద్ద దావీదు మహారాజే దేవుని మాటకు లొంగి ఆయన సౌలు మహారాజును వదిలేశాడు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే మనం సామాన్యులం. కాబట్టి దయించి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కానీ, మరియ తల్లిని కానీ, యెహోవా దేవుని కానీ, దైవ సేవకులను కానీ, దైవ సన్నిధులను కానీ, కొంతమంది అసలు సన్నిధులను కూడా వాళ్ళ ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు. చప్పట్లు కొట్టే సన్నిధి, చిలకల సన్నిధి, ఇట్లా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సన్నిధి అంటే ఏందో తెలుసా? సాక్షాత్తు దేవుడే. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటాడు ప్రభువారు. అంటే అర్థం ఏంటి? ఆయనే తోడుగా వస్తాడని అర్థం. సన్నిధి అన్నా దేవుడన్నా వేరు కాదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఆ ఉగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. దేవుని సన్నిధానాన్ని కానీ, దేవుణ్ణి కానీ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కానీ, దైవజనుల్ని కానీ దయించి విమర్శలు చేయొద్దు. శాపాలు కొని తెచ్చుకోవద్దు. మీకు దయించి ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నాను. దయించి మీరు క్రైస్తవ్యాన్ని వేలెత్తి చూపి దాన్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తే చాలా శాపాన్ని కొని తెచ్చుకుంటారు. యెహోవా దూతగా, గాబ్రియేలుగా నేను ఇదే మీకు ఇచ్చే మెసేజ్.